ఒకసారి ఊహించుకోండి, ఈరోజున్న భారతదేశాన్ని కాదు, 1947లో ఉన్న భారతదేశాన్ని. స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా కూడా లేదు, మూన్ మీద మనం వేసిన ఫుట్ ప్రింట్ కూడా లేదు. కానీ ఒక దేశం ఉంది, తనను తాను స్వయంగా నిర్మించుకోవాలనే స్వతంత్రకాంక్ష ఉన్న ఒక దేశం, తన భవిష్యత్తును తాను నిర్మించుకోవాలనే కల ఉన్న ఒక దేశం. ఆ రోజు ఇండియాకి పొలిటికల్ ఫ్రీడమ్ మాత్రమే వచ్చింది, కానీ టెక్నాలజికల్ ఫ్రీడమ్ ఇంకా చాలా దూరంలో అయితే ఉంది. అయితే కేవలం కొన్ని దశాబ్దాల్లోనే లెటర్స్ నుంచి ఇన్స్టెంట్ పేమెంట్స్ వరకు, రేడియోస్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు, చందమామ కథల నుంచి చంద్రయాన్ వరకు ఇండియా ఎలా వచ్చింది? ఇదే ఇండియాస్ టెక్ రెవల్యూషన్. (1947) భారతదేశం స్వతంత్ర భారతదేశంగా మారిన సంవత్సరం. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే అది టెక్నాలజీలో అడ్వాన్స్డ్ కంట్రీగా అయితే మారిపోలేదు. అప్పట్లో టెక్నాలజీ అనేది ఈ రోజుట్లాగా ప్రజల రోజువారీ జీవితంలో ఒక భాగం కాదు. కంప్యూటర్ అనేది ఒక సామాన్యుడు ఊహించలేని ఒక టెక్నాలజీ. స్మార్ట్ ఫోన్స్ లేవు, డిజిటల్ పేమెంట్స్ లేవు, ఏదీ లేదు. ఓన్లీ లెటర్స్ అండ్ టెలిగ్రామ్సే అప్పట్లో ఉన్న ప్రథమ కమ్యూనికేషన్ మార్గం. ఒక పెద్ద సమస్య ఇండియా దగ్గర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పరిమితంగా అయితే ఉంది. అయితే ఇండియాకి టెక్నాలజీ కావాలి, కానీ దాన్ని డెవలప్ చేయడానికి మనకు ముందుగా సైంటిస్టులు కావాలి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావాలి, అలాగే ఇంజనీర్స్ కావాలి. అందుకే ఇండియా మొదటి అడుగు స్మార్ట్ ఫోన్స్ వైపు పడలేదు, నాలెడ్జ్ వైపు పడింది. ఒక దేశం టెక్నాలజీలో సెల్ఫ్ రిలయంట్ కావాలంటే ఆ టెక్నాలజీని అర్థం చేసుకోగలిగే మనుషులు అయితే కావాలి. అందుకే ఇండిపెండెంట్ ఇండియాలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి, సైంటిఫిక్ రీసెర్చ్కి పెద్ద ప్రాధాన్యత అయితే ఏర్పడింది. హోమీ జహంగీర్ బాబా ఇండియాలో న్యూక్లియర్ సైన్స్కి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో ఒకళ్ళు. మరోవైపు విక్రమ్ సారాభాయ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీని దేశ అభివృద్ధికి ఉపయోగించాలనే విజయంతో ముందుకు వెళ్ళారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అప్పట్లో ఇండియా దగ్గర, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ లేదు, రష్యా దగ్గర ఉన్నంత రిసోర్సెస్ కూడా లేవు. కానీ మన దగ్గర ఉన్న రిసోర్సెస్తోనే మనం మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తయారు చేయాలి అనే బలమైన సంకల్పంతోనే ఇండియా ముందుకు వెళ్ళింది. అదే ఆలోచన తర్వాత ఇండియన్ టెక్ రెవల్యూషన్కి ఫౌండేషన్గా మారింది. ఒక డెవలపింగ్ కంట్రీకి స్పేస్ టెక్నాలజీ ఎందుకు? అప్పట్లో ఈ ప్రశ్న చాలామందికి ఉండే ఉంటుంది. కాకపోతే ఇండియా స్పేస్ అనేది మూన్ మీద జెండా పాతడానికి కాదు, ఆ స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి దేశ అభివృద్ధికి ఉపయోగించడమే మన ఇండియా ఒక లక్ష్యం. కమ్యూనికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, అగ్రికల్చర్, నావిగేషన్ ఇలా ఎన్నో రంగాల్లో శాటిలైట్ ఉపయోగపడేలా మన ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ని తయారు చేసింది. అంటే ఇండియా స్పేస్లోకి వెళ్ళింది జనానికి తన గొప్ప చెప్పడానికి కాదు, తన అభివృద్ధికి తాను స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడానికి. ఒక చిన్న ప్రయోగం నుంచి ఒక పెద్ద స్పేస్ మిషన్ వరకు ఇండియా తన అడుగులు వేసింది. కానీ ఇప్పుడు ఇంకో రెవల్యూషన్ మన తలుపు తట్టబోతుంది. ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఒక రూమ్ అంత సైజు ఉన్న ఒక పెద్ద మిషన్. సాధారణంగా ఎవరికి కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియని రోజులు అవి. ఎక్కువగా వీటిని గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, బ్యాంక్స్లో కానీ, ఏదైనా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో మాత్రమే వాడేవాళ్ళు. అలాగే కోడింగ్ అంటే ఏంటో, ప్రోగ్రామింగ్ నేర్చుకునే ఇంజనీర్స్ కూడా చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. కానీ కంప్యూటర్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇండియాలో కూడా ఒక కొత్త జనరేషన్ అయితే తయారైంది. ఇంజనీరింగ్ చదువుతున్న జనరేషన్, టెక్నాలజీని అర్థం చేసుకోవాలనుకుంటున్న జనరేషన్, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్న జనరేషన్. అప్పట్లో ఎవరికీ తెలియదు ఈ ఇంజనీర్సే రేపు ప్రపంచంలోని బిగ్గెస్ట్ టెక్నాలజీ కంపెనీస్లో పనిచేయబోతున్నారని. ఇదే టైంలో అప్పట్లో 1990లో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు అయితే ఒక ఎకనామిక్ రీఫార్మ్ అయితే తీసుకొచ్చారు. ఈ ఎకనామిక్ రీఫార్మే ఈరోజు ఇండియా ఇలా ఉండడానికి కారణం. ఈ ఎకనామిక్ రీఫార్మ్ తర్వాత అయితే ఇండియా గ్లోబల్ మార్కెట్కి అయితే ఓపెన్ అయింది. అప్పుడే చాలా ఐటీ కంపెనీస్ ఫారెన్ నుంచి వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇండియాలో కంపెనీస్ పెట్టడానికి అయితే నిర్ణయించుకున్నాయి. ఇండస్ట్రియల్ సెక్టార్ కంటే ఐటీ సెక్టార్ వైపు ఎందుకు మొగ్గు చూపాయంటే చాలా కంపెనీస్ దీనికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మెషినరీ చాలా తక్కువ ఉంటుందని అయితే ఆ కంపెనీస్ భావించాయి. అందుకే ఐటీ సెక్టార్గా అయితే ఇంట్రెస్ట్ చూపించాయి. అప్పట్లో అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రమే ఎక్కువగా ఉండేది మన ఇండియా. ఆ తర్వాత ఐటీ సెక్టార్కి అయితే షిఫ్ట్ అయింది. మన ఇండియా గ్లోబల్ ఐటీ హబ్గా అయితే మారింది. దీనివల్ల అయితే చాలా ప్లేసెస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి చాలా ప్లేసెస్లో అయితే ఒక డెవలప్మెంట్ అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఇండియా టెక్నాలజీని కన్జ్యూమ్ చేసే కంట్రీయే కాదు, టెక్నాలజీని బిల్డ్ చేసి దాని ప్రపంచానికి ఇచ్చే కంట్రీగా అయితే ఇండియా మారింది. 2000 to 2010లో మరొక మ్యాసివ్ చేంజ్ అయితే వచ్చింది టెక్నాలజీలో. అదే మొబైల్ ఫోన్. ఇక టెక్నాలజీ అయితే మన పాకెట్లోకి అయితే వచ్చేసింది. అప్పుడే కీప్యాడ్ ఫోన్స్, నోకియా ఫోన్స్ నుంచి ఇంకా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ వరకు మెల్లగా టెక్నాలజీ అయితే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చేటప్పటికి 2G నుంచి 5G వరకు ఈరోజు అయితే మనం చూస్తున్నాం. ఇదైతే మన టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి ఒక కీ రోల్ అయితే ప్లే చేసింది. కెమెరా, మ్యాప్స్, మ్యూజిక్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇలా అన్నీ, షాపింగ్ ఇలా అన్నీ అయితే మన ఫోన్లోకి అయితే వచ్చేసాయి ఒక డివైస్లోకి. ముఖ్యంగా అయితే ఇండియాలో అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్, అఫోర్డబుల్ ఇంటర్నెట్ అయితే రావడం మొదలైంది. ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత అయితే చాలామంది విపరీతంగా ఇంటర్నెట్ని అయితే వాడుతున్నారు. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్నెట్లో ఆన్లైన్ క్లాసెస్ చూడటం, ఇంటర్నెట్లో జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఆఫీస్ వర్క్స్ చేయటం ఇలా మొదలుపెట్టారు. అప్పటి నుంచి అయితే టెక్నాలజీ అనేది ఇంకా ర్యాపిడ్గా గ్రోత్ అవడం అయితే మొదలుపెట్టింది. అలాగే 2016లో వచ్చిన యూపీఐ పేమెంట్స్ అనేది
చాలామంది అప్పట్లో అపోహ, అసలు ఇది చాలామంది వాటరు ఊర్లో చిన్న చిన్న టీ కొట్లో కానీ కూరగాయల షాప్లో కానీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తారని అయితే అనుకున్నారు. కాకపోతే ఈరోజు యూపీఐ పేమెంట్స్లో, డిజిటల్ పేమెంట్స్లో ఇండియా అనేది నెంబర్ 1గా అయితే నిలవడానికి కారణం ఈ టెక్నాలజీ డెవలప్మెంటే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం అందరి చేతుల్లో అయితే స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నాం. ఒక చిన్న కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే ఒక 10 రూపాయలైనా సరే పేమెంట్ చేసేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చాలా డాక్యుమెంట్స్ అనేవి, ఆధార్ అయినా లేదా పాస్పోర్ట్ అయినా, పాన్ కార్డులు అయినా, ఏదైనా మనకు ఆన్లైన్ డాక్యుమెంటేషన్లో అయితే మనకు పని ఈజీగా అయిపోతుంది. ఏదైనా సరే మనం వెళ్తున్నాం, లాగిన్ అవుతున్నాం, వెబ్సైట్లో అప్లై చేస్తున్నాం, మనకు వస్తున్నాయి డిజిటల్గా. టెక్నాలజీ అనేది ఒక పెద్ద వ్యక్తి నుంచి ఒక సామాన్యుడి చేతికి కూడా వస్తుందంటే ఇది ఒక ఇండియాస్ టెక్నాలజీ రెవల్యూషన్. మన నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి చూస్తానికి చాలా చిన్నదిగా కనిపించే చిప్. ఇదైతే మనం చైనా కానీ లేదా తైవాన్ కానీ ఎక్కువగా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇండియా అడుగులు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అయితే పడాయి. ఇండియా అనేది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువగా అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ గుజరాత్లో టాటా ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి ఒక ఫ్యాబ్ ప్లాంట్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఆల్రెడీ మన ఇండియాలో చాలా వాటికి యాపిల్ ఫోన్స్ అయితే అసెంబ్లీ అవుతున్నాయి, కొన్ని చిప్స్ కూడా అయితే తయారవుతున్నాయి. ఇప్పుడైతే ఇది గ్లోబల్ రేంజ్గా అయితే మన ఇండియా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటుంది ఈ చిప్స్ని ఇండియాలో తయారు చేసి. అలాగే ఏఐ మీద కూడా అయితే మన దేశం చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం సర్వం ఏఐ లాంటి కొన్ని ఇండియన్ ఏఐస్ కూడా అయితే మనం చూస్తున్నాం. ఇలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది మన కంట్రీ. భవిష్యత్తులో ఏఐ అగ్రికల్చర్లో, క్రాప్ డిసీజ్ డిటెక్షన్లో, వెదర్ అనాలిసిస్, స్మార్ట్ ఇరిగేషన్, ఇలా చాలా వాటిలో అయితే మనం ఏఐని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. గవర్నమెంట్ కూడా వీటిలో అయితే చాలా వరకు ఇన్వెస్ట్ చేయబోతుంది ఏఐలో. సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హార్డ్వేర్ కూడా, యాప్స్ మాత్రమే కాదు, ఏఐ కూడా, ఇలా అన్ని రంగాల్లో మన ఇండియా అయితే ముందుకు వెళ్తుంది. ఇండియాస్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే. ఇంకా మనం చూడాల్సింది, చేయాల్సింది ఇండియా టెక్నాలజీకి చాలా ఉంది. స్వతంత్రం అంటే మనకు కేవలం పొలిటికల్గా వచ్చిందే కాదు, మనం టెక్నాలజికల్గా కూడా స్వతంత్రం పొందాలి. అప్పుడే మన ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి అయితే మారుతుంది. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇండియా 1947 నుంచి ఈరోజు వాటికి టెక్నాలజీలు ఎలా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఎలా ఈ స్థాయి వాటికి వచ్చిందని అయితే మీ అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వెంటనే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ పవన్ టెక్ బజ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. Only when the blood of freedom-loving Indians begins to flow will India attain her freedom. Inqilab Zindabad. Azad Hind Zindabad.